విశాఖలో రాష్ట్రపతి ముర్ము పర్యటన సందర్భంగా యువకుడి హల్చల్ ఉద్రిక్తతకు దారితీసింది. ప్రెసిడెంట్ ను కలిసేందుకు కాన్వాయ్ పైకి దూసుకొచ్చేశాడు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకుని ట్రాఫిక్ ని క్లియర్ చేశారు. కాసేపు గందరగోళం నెలకొన్నప్పటికీ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. విశాఖలో రాష్ట్రపతి ముర్ము పర్యటన సందర్భంగా యువకుడి హల్చల్ ఉద్రిక్తతకు దారితీసింది. ప్రెసిడెంట్ ను కలిసేందుకు కాన్వాయ్ పైకి దూసుకొచ్చాడు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకుని ట్రాఫిక్ ని క్లియర్ చేశారు. అక్కడ కాసేపు గందరగోళం నెలకొన్నప్పటికీ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. రైట్, పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి చిరంజీవి మనకు అందుబాటులో ఉన్నారు. చిరంజీవి, ఇంతకీ ఆ యువకుడు ఎవరు? ప్రస్తుతం ఎవరైతే హల్చల్ చేశారో ఆ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను ఈ జాలార్పేట అంటే లోకల్ గా ఉన్నటువంటి జాలార్పేట ప్రాంతానికి చెందినటువంటి యువకుడిగా గుర్తించారు. అతను మానసిక వైకల్యం కూడా సరిగ్గా లేనట్లు తెలుస్తుంది. దీని మీద ప్రస్తుతం పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. అప్పటి వరకు కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య జరిగినటువంటి రాష్ట్రపతి పర్యటన తిరుగు ప్రయాణం సమయంలో ఇంకా కాన్వాయ్ స్టార్ట్ అవ్వక ముందే ఓ యువకుడు అక్కడ ఏదైతే కార్యక్రమం జరిగినటువంటి హోటల్ వద్ద హల్చల్ చేశాడు. ప్రెసిడెంట్ ను కలవడానికి కాన్వాయ్ మీదకి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. వెంటనే అప్రమత్తమైనటువంటి అక్కడ బందోబస్తు ఉన్నటువంటి పోలీసులు అంతా కూడా యువకుడిని అడ్డుకుని మొత్తం అంతా కూడా అతను ఎందుకు అక్కడికి వచ్చారు ఏంటనేది కూడా దూరంగా తీసుకుని వెళ్ళడం జరిగింది. ప్రస్తుతానికి అతను ఎందుకు అలా చేశాడు, అప్పటి వరకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినటువంటి పోలీసులు ఈ ఒక్కసారిగా యువకుడు హల్చల్ చేయడంతో ఒక్కసారిగా ఉలిచిపడ్డాడు. ఏం జరుగుతుంది ఏంటని ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకంటే చుట్టుపక్కల కూడా ఎటువంటి వెహికల్స్ వీటన్నింటిని కూడా అలౌ చేయడం లేదు. నోవాటల్ పరిసర ప్రాంతాల్లో పూర్తిగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినప్పటికీ ఒక్కసారిగా యువకుడు ఇలా రావడం, అది కూడా కాన్వాయ్ ప్రారంభానికి ముందు ఇలా జరగడంతో ఒకసారిగా పోలీసులు కూడా షాక్ గురయ్యారు. తర్వాత పోలీసులు ఎవరైతే హల్చల్ చేశారో ఆ యువకుడిని కొద్ది దూరం తీసుకెళ్లి అతను కూడా ఎంక్వైరీ చేసినట్టు తెలుస్తుంది. అతను ఎందుకు వచ్చాడు ఏంటనేది ప్రస్తుతానికైతే ప్రాథమిక సమాచారం ప్రకారం అతను మానసిక వైకల్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. నిజంగానే అలా జరిగిందా లేదంటే ఇంకేమైనా కుట్ర కోణం దాగి ఉందా అనే కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఓకే చిరంజీవి. విశాఖలో రాష్ట్రపతి ముర్ము పర్యటన సందర్భంగా యువకుడి హల్చల్ ఉద్రిక్తతకు దారితీసింది. ప్రెసిడెంట్ కలిసేందుకు కాన్వాయ్ పైకి దూసుకొచ్చేశాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకుని ట్రాఫిక్ ని క్లియర్ చేశారు. కాసేపు గందరగోళం నెలకొన్నప్పటికీ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.